హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకేనా, ఫస్ట్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. ఈరోజు వీడియో ఏంటి అంటే యాక్చువల్గా ఇది అమ్మ వాళ్ళ కిచెన్ అండి. సో విలేజ్లో అమ్మ వాళ్ళ కిచెను చూడండి, మెస్సీగా బాగా మెస్సీగా ఉంది కదా. సో ఇంకా దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేస్తూ కొంచెం మేక్ ఓవర్ చేద్దాంలే అనిపించింది. యాక్చువల్గా ఈ వీడియో నాన్న తీశారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు, హైదరాబాద్ ఉన్నప్పుడు ఒకసారి కిచెన్ వీడియో నాన్న అంటే, సో ఇంకా వాళ్ళకి తెలియదు కదా. సో అందుకని చెప్పేసి మొబైల్ ఇంకా నిలువుగా పెట్టి తీశారు. సో మీకు అందుకే ఇలా కనిపిస్తుంది అనమాట. నార్మల్గా లాంగ్ వీడియోస్ తీసుకుంటున్నప్పుడు మొబైల్ అడ్డంగా పెట్టి తీస్తాము, బట్ ఇట్లా తీసేసరికి ఇంకా నేను ఇంకా అదే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, చాలా మెస్సీగా ఉంది కదా. సో ఇంక చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. యాక్చువల్గా చాలా చిన్న కిచెన్ అమ్మ వాళ్ళది, చాలా చిన్న ఇల్లు, చాలా చిన్న కిచెన్, జస్ట్ ఒక 2 రూమ్స్, ఒక కిచెను అండ్ బయట వచ్చేసి వరండా లాగా ఉంటుంది. సో పల్లెటూరులో తెలుసు కదా, వరండా అలా ఉంటుంది ఇంటికి. సో అలానే ఉంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వీడియోలో స్టార్టింగ్ వచ్చేసి ఫస్ట్ చూపించినప్పుడు నాన్న తీశారన్నప్పుడు వాల్స్, షెల్ఫ్లు ఇవన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూస్తే వైట్ కలర్లో ఉన్నాయి కదా. సో మా నాన్న ఎలా అంటే ఆ ఇంటిని కూడా ఒక పెళ్లి కూతురులాగా ఎప్పుడు ఏదో ఒకటి రెడీ చేస్తూనే ఉంటాడు. అసలు నాన్నకి కూడా కొంచెం డెకరేషన్ చేసుకోవటము అవన్నీ కూడా తనకి చాలా ఇష్టం. మెయిన్ రూమ్ ఏదైతే ఉందో, మెయిన్ ఇప్పుడంటే ఇక్కడ సిటీలో అయితే లివింగ్ రూమ్ లాగా ఇట్లా, బట్ అక్కడ ఏదైతే మెయిన్ టీవీ అది పెట్టుకొని మెయిన్ రూమ్ ఉంటుంది కదా, అదైతే ఫుల్ ఇంకా తను మొత్తం డెకరేట్ చేసుకుంటాడు. నీట్గా ఫ్లవర్స్ అది పెట్టుకోవటము, ఇంకా షెల్ఫ్ అదేంటి షోకేస్లో బొమ్మలు అవన్నీ కూడా చాలా నీట్గా. ఇంకెప్పుడన్నా వీలున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మొత్తం ఫోటో గ్యాలరీ లాగా ఉంటుంది మా ఇల్లు మొత్తం కూడా. నావి, అక్కవి, పిల్లలవి, మా పెద్దవాళ్ళవి అంటే పెద్దనాన్న, తాత వీళ్ళందరూ అన్ని ఫోటో గ్యాలరీస్ లాగే ఉంటుంది మా ఇల్లు. సో అంతవరకు అయితే నాన్న నీట్గా సర్దుకుంటాడు. ఇంకా గోడకి కొంచెం సున్నం పోయినా తెచ్చి మొత్తం గోడకి సున్నం వేసేసుకోవటం, గేటుకి కొంచెం పెయింట్ పోయినా గేటుకి పెయింట్ వేసేసుకోవటము, మొత్తం ఎక్కడ ఏది లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ పెట్టుకుంటాడు. అందుకని చెప్పేసి ఇంకెప్పుడో బ్లూ కలర్ వేసినట్లున్నాడు. బ్లూ కలర్ అయితే అంత బాగుండదు. ఎట్లయినా కొంచెం ఇల్లు బ్రైట్గా కనిపించాలి. మెయిన్గా కిచెన్ అంటే వైట్ కలరే బాగుంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. సో అందుకే చెప్పాము ముందే, నాన్న నువ్వు ఆ వైట్ కలర్ పెయింట్ వేయి, బ్లూ కలర్ అసలు బాగాలేదు, లైటింగ్ రావట్లేదు. ప్లస్ విలేజెస్లో కాబట్టి ఇట్లా ఒక్క రూమ్లోనే 3-4 లైట్లు ఉండవు ఇట్లా సిటీలో ఉన్నట్టు. జస్ట్ ఓన్లీ ఉంటే ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది, లేదు అంటే ఒక నార్మల్ బల్బ్ లాగా ఉంటుంది కదా, ఆ బల్బ్ ఏదైనా ఒకటే ఉంటుంది. సో ఇంకా అందుకే ఎక్కువ లైటింగ్ కూడా రాదు. ప్లస్ బ్లూ కలర్ అంటే అసలు బ్రైట్గా లేదు కదా. సో నీకు వీలుంటే నువ్వు వేసేయి, లేదు అంటే హాలిడేస్కి మేము వస్తాం కదా, మేము వచ్చినప్పుడైనా మేమైనా వేసుకుంటాము, ఆ బ్లూ కలర్ అయితే ఉంచము అని చెప్పేసి చెప్పాము. సో దసరాకి ఇంటికి వస్తాం కదా, మేము కిచెన్ ఆర్గనైజ్ చేస్తాము నేను అక్క అని చెప్పేసి అట్లా చెప్పాము. కానీ ఇంకా అనుకోకుండా మేము ఊరు వెళ్ళటం చాలా లేట్ అయిపోయింది. వస్తామా రామా అని కూడా తెలియకుండా అయిపోయింది కదా. అందుకని చెప్పేసి ఇంకా మా నాన్న ఓకే వేయమన్నాను కదా అని చెప్పేసి పాపం తనకి ఎంతవరకు అయితే పాసిబిలిటీ ఉందో అంతవరకు మెయిన్ షెల్ఫ్ల వరకు అట్లా కొంచెం కొంతవరకు అయితే పెయింట్ వేసేసాడు. పెయింట్ వేయటం అంటే అంత ఈజీ కాదు కదండి. కొంచెం అవన్నీ తీయాలి, క్లీన్ చేసుకోవాలి, ఏదైనా అవసరం ఉండి వేయటం వేరు. ఇట్లా ఇంకా నేను చెప్పాను కదా అని చెప్పేసి సో అట్లా ఇంకా అప్పటికప్పుడు పాపం తను ఎంతవరకు వేయగలుగుతారో వేసేసి ఆ రోజే ఇంకా మొత్తం అమ్మ ఆ డబ్బాలు ఏవైతే ఉంటాయో గ్రాసరీస్ డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు అవన్నీ కూడా నీట్గా కడిగేసేసుకొని నీట్గా పెట్టుకోవటం వల్ల కొంచెం అయితే మా పని ఈజీ అయిపోయింది. నేను ముందే చెప్పాను అమ్మకి. అమ్మ దగ్గర యాక్చువల్గా గ్రాసరీస్ అవన్నీ వేసుకోవటానికి సెట్ లాగే ఉన్నాయి, ప్లాస్టిక్ డబ్బాలు కూడా సెట్స్ వైజ్గా ఉన్నాయి, కానీ వాటిని నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోలేదు.
అంటే నార్మల్‌గా ఎట్లా అంటే ఒక ఒక ప్లానింగ్ లాగా పెట్టుకోలేదు ఆ డబ్బాలన్నీ కూడా. ప్లస్ ఇంకా మా అమ్మ ఏం చేస్తదంటే నార్మల్‌గా మనం ఎవరన్నా ఇప్పుడు కామన్ అయిపోయింది కదా! ఫంక్షన్స్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటము. రిటర్న్ గిఫ్ట్స్ కూడా మంచి మంచివే ఇస్తున్నారు కదా అందరూ. అట్లాంటివి ఏమి కూడా ఆమె యూజ్ చేసుకోదు. నా కోసమో, అక్క కోసమో పెట్టిద్దనమాట. ఈ డబ్బా బావుంది, ఈ కడాయి బావుంది, ఇది డైనింగ్ టేబుల్‌కి బావుంటుంది తీసుకోండి అని చెప్పేసి ఆమె ఏం యూజ్ చేసుకోకుండా మా ఇద్దరికే ఉంచిద్ది. సో, మ్యాక్సిమం అక్క ఏం తీసుకోదు. నేను కూడా వద్దనే అంటాను కానీ, ఇవి ఇంకా పిల్లలు ఉన్నారు ఎక్కువ నీకు అవసరం అవుతుంటది. లేదంటే ఈ మధ్య అయితే నువ్వు వీడియోస్ చేసుకుంటున్నావు కదా! వీడియోస్‌లో బావుంటాయి ఉంచుకో, తీసుకో అని చెప్పేసి సో, నేను డైలీ ఇప్పుడు ఇక్కడ కుక్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక 2, 3 కడాయిలయితే మా అమ్మ ఇచ్చినవే అనమాట. సో, అలాంటివన్నీ మంచి మంచివన్నీ మాకిస్తది. తనొచ్చేసి ఇంకా ఊళ్ళో మాములు ప్లాస్టిక్ డబ్బాలుంటాయి కదా! వేటికన్నా వస్తుంటాయి కదా! నార్మల్‌గా ఎట్లా అంటే ఊర్లో చాక్లెట్లకి వాటికి కిరాణా షాపుల్లో డబ్బాలొస్తాయి. లేదంటే మనకైనా ఇప్పుడు కొన్ని కొన్నప్పుడు లైక్ ఓట్స్ అట్లాంటివి కొన్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాలొస్తాయి. అట్లాంటివి వస్తాయి కదా! అలాంటివి ఏవైనా వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాలేమో తను యూజ్ చేసుకుంటది. సో, నేను ముందే చెప్పాను. అలాంటివి ఏవి కూడా ఒక్కటి కూడా కనిపించడానికి వీల్లేదు. నువ్వు అవన్నీ తీసేసేయి. అవన్నీ తీసేసి నీ దగ్గర ఏవైతే ఉన్నాయో సెట్ లాగా ఒక 6, 4, 5 సైజెస్ వైజ్‌గా ఉన్నాయి తన దగ్గర. ఓన్లీ అవి మాత్రమే ఉండాలి కిచెన్‌లో. మిగతావన్నీ నేనొస్తే అసలు ఉంచను, తీసేస్తాను అని చెప్పి నేను ముందే చెప్పాను. సో, ఇంక మేము రావటం కూడా లేట్ అవుతుందిలే అని చెప్పేసి తను చాలా వరకు అవన్నీ తీసేసి తనే ఇంకా అన్నీ అదిగో చూడండి మొత్తం కూడా పోసేసుకొని పెట్టుకుంది గ్రోసరీస్ అవన్నీ. యాక్చువల్‌గా ఉండేది అమ్మ, నాన్న ఇద్దరే. సో, విలేజ్‌లో అందుకే ఎక్కువ వాళ్ళకి సరుకులు కూడా అంత ఎక్కువ అవసరం ఉండదు. 1 కేజీ, 2 కేజీలు అలా తెచ్చుకుంటారు దగ్గరలో టౌన్‌కి వెళ్ళినప్పుడు. అక్క అయితే ఇంక వర్కింగ్ కాబట్టి అక్కకి పెద్దగా లీవ్స్ ఉండవు. ఎక్కువైతే అక్క రాదు. ఎప్పుడన్నా మేము వెళ్ళినా ఇయర్‌కి ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ వెళ్ళినా 2 డేస్, 3 డేసే ఉండొస్తాం కాబట్టి ఎక్కువ గ్రోసరీస్ అట్లా ఎక్కువ కేజీలు కూడా వాళ్ళకి అవసరం ఉండదు. సో, వాళ్ళకి సరిపోయేంత చిన్నవే చూడండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మా అమ్మ దగ్గర ఉన్నాయి. ఉన్నా కూడా వీటిని ఒక ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోదనమాట. సో, ఇంకా రిమైనింగ్ ఆ 2 రూమ్స్ కానీ బయట వరండా ఇవన్నీ కూడా మా నాన్నకి నచ్చినట్టు నీట్‌గా సర్దటమో లేదు అంటే ఎప్పుడన్నా కొంచెం బూజు కనిపించినా మా నాన్న మొత్తం బూజు అట్లా నీట్‌గా ఉంచుకుంటాడు. బట్ కిచెన్ డిపార్ట్మెంట్ మా అమ్మది కాబట్టి సో, మా అమ్మకి వదిలేస్తాడు. అది మా నాన్న ఏం టచ్ చేయడు అక్కడ ఏమి. అందుకని చెప్పేసి ప్లస్ మా అమ్మ ఇంకా ఫాస్ట్‌గా ఎక్కువ వర్క్ కూడా ఏం చేయలేదు. తను ఏదైనా ఒక పని చేసుకుంటే కాసేపు రెస్ట్ తీసుకుంటాం. తర్వాత ఇంకొక పని చేసుకోవడం అలా నిదానంగా చేసుకుంటుంది. ఫాస్ట్‌గా ఉరుకులు పెట్టేసి మొత్తం పని అట్లా మా అమ్మ చేయలేదన్నమాట. ప్లస్ కొంచెం తను షార్ట్‌గా ఉంటారు. సో, ఇంక పైదాకా అన్నీ అది తీసి సర్దుకోవడం అవన్నీ తను చేయలేదు. కొంచెం ఎక్కువ మెడిసిన్స్ అవి వాడుతుంటారు బీపీకి అట్లా అన్నిటికీ అనమాట. సో, అందుకని చెప్పేసి అందుకే కొంచెం మెస్సీగా ఉంది. సో, ఇంకా మేము క్లీన్ చేద్దాము అనేసి పెట్టుకున్నాం అనమాట. ప్లస్ ఇంటికెళ్ళాము అంటే మేబీ మా అమ్మ హైదరాబాద్ వస్తే నేను ఇక్కడ పని చేస్తాను కానీ ఇంటికెళ్తే మాత్రం చిన్న టీ కూడా పెట్టుకోను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. టీతో సహా అమ్మే పెట్టి గ్లాసులో పోసి తీసుకొచ్చి ఇస్తుంది. సో, ఇంకా అట్లీస్ట్ కొంచెం వెళ్ళినప్పుడన్నా చిన్న పనులన్నా చేయాలి కదా! సో, నేను ఆర్గనైజ్ చేద్దాంలే నన్ను స్టార్ట్ చేశాను. సో, యాక్చువల్‌గా మేము ఇది వచ్చేసి ఫ్రైడే రోజు చేస్తున్నాను. ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. లంచ్ ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో, సాటర్డేనే ఫెస్టివల్ కదా! సో, ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు. ఇంకా అత్తయ్య వాళ్ళది అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడైతే వైఫై అది ఉంటుంది కదా అనేసి. సో, తను వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ 3:00 నుంచి స్టార్ట్ చేశాను నేను. ఇంకా ఉన్నది ఆ ఒక్క హాఫ్ డే. నెక్స్ట్ డే అంటే మళ్ళీ ఫెస్టివల్ సమన్వికి బతుకమ్మ పెట్టిస్తాం అనుకున్నాము. సో, ఫెస్టివల్ అంటే కంపల్సరీ ఏదో ఒక పని ఉంటుంది కదా! సో, ముందు రోజు కూడా పనే ఉంటుంది ఇంట్లో. బట్ ఇంకా 3-4 అవర్స్‌లో నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో కదా, నేను ఇంకా సర్దేసి వెళ్ళిపోతానులే నీట్‌గా అని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశాను.
పెద్ద టైం కూడా ఏం లేదండి. ఒక 3-4 అవర్స్‌లో నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు అయితే చేద్దామనేసి అయితే ముందే ఫిక్స్ అయిపోయాము. సో, ఇట్లా ఉన్న డబ్బాలన్నీ కూడా నీట్‌గా తనకి ఏమేమి కావాలి రోజు డైలీ యూజ్ చేసుకోవటానికి అన్నదైతే నీట్‌గా ఆర్గనైజ్ చేశాము. అండ్ ఇంకా యాక్చువల్‌గా నా ఒపీనియన్ ఏంటి అంటే, నేను ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళి 1-2 డేస్ ఉండేదాన్నే కాబట్టి నాకు నచ్చినట్లు నాకు నచ్చినట్లు కాకుండా అమ్మకి నచ్చినట్టుగా ఆమెకి ఎలా అయితే కంఫర్టబుల్‌గా ఉంటదో అలా సర్దటం ఇంపార్టెంట్ అనిపించింది. సో, అందుకే ఇంకా మా అమ్మకి నచ్చినట్టు ఆమె ఇట్లా తీసుకోవటం చూస్తే ఈ బ్లూ కలర్ డబ్బాలు ఉన్నాయి కదా! దీని బ్యాక్ సైడ్ ఇంకోటి పెట్టాను కదా! సో, ఇవి నీకు తీసుకోవటం కంఫర్ట్‌గానే ఉంటుందా డైలీ, ఇంకా ముందుది తీసి వెనక తీయటం అట్లా నీకు కంఫర్ట్‌గా ఉంటుందా లేదా అన్నీ కూడా ఇంకా అమ్మతో మాట్లాడుతూ అయితే ఆమెకి నచ్చినట్లే అయితే ఆర్గనైజ్ చేస్తున్నాను. బట్ మెస్సీగా లేకుండా నీట్‌గా లుక్ వచ్చేలాగా అయితే దానికోసం ఇట్లా పేపర్, అంతకుముందు నార్మల్ పేపర్స్ వేసుకునేవాళ్ళు ఇంట్లో పేపర్స్. లేదు అంటే అప్పుడప్పుడు మనం ఫంక్షన్స్ చేసినప్పుడు ఫంక్షన్స్‌కి టేబుల్ మీద ఒక పేపర్ వేస్తారు కదా ప్లేట్లు పెట్టడానికి ముందు, అట్లాంటి పేపర్ బండిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అవి యూజ్ చేస్తున్నారు. ఇంకా అవన్నీ తీసేసి నీట్‌గా ఇట్లయితే వాషబుల్ ఇది ఉంటుంది కదా పేపర్, వాషబుల్ పేపరు, అవి నీట్‌గా సైజెస్ వైజ్‌గా కట్ చేసేసుకొని అదైతే పెట్టేసుకొని ఎక్కువ అవసరం లేనివి ఏవైతే అసలు యూజ్ చేయవో, లేకపోతే ఏదైతే గ్రోసరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఆయిల్ కానీ గోధుమ పిండి అట్లాంటి కొన్ని ఎక్కువ తీసుకొచ్చుకున్నవి అవన్నీ కూడా పైన షెల్ఫ్లో పెట్టేశాను. అసలు యూజ్ చేయనివేమో లోపల పక్కకు పెట్టేసి కొంచెం రిమైనింగ్ కొంచెం ఎక్కువ ఉన్నవైతే కొంచెం పెద్ద డబ్బాల్లో పోసేసి పైన ర్యాక్లో పెట్టాను. సో, సెకండ్ షెల్ఫ్లో వచ్చేసి డైలీ ఏవైతే యూజ్ చేస్తారో పప్పులు అవన్నీ ఉంటాయి కదా, బెల్లం అవన్నీ మీరు చూసారు కదా ఇప్పుడు, కొంచెం డైలీ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి అవన్నీ కూడా సెకండ్ షెల్ఫ్లో, కింద వచ్చేసి ఉప్పు, పసుపు, కారము, ఇంకా షుగరు, టీ పొడి ఎక్కువగా ఇంకా కంపల్సరీ డైలీ యూజ్ చేస్తాం కదా ఇవన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్, అట్లాంటివన్నీ కూడా కింద షెల్ఫ్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి పక్కన విండో ఉంటుంది అమ్మ వాళ్ళకి, అటు షెల్ఫ్కి ఇటు షెల్ఫ్కి మధ్యలో విండో ఉంటుంది. ఆ విండో దగ్గర కూడా మొత్తం పెట్టేసుకుంది అనమాట. గ్లాసువి, ఇంకా ప్లేట్లు, గ్లాసులు, కప్స్ ఇట్లాంటివి, ఇంకా దేవుడు థింగ్స్ ఏవో కొన్ని పెట్టేసుకుందనమాట. సో, యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్లో కూడా చూసే ఉంటారు కదా అమ్మ వాళ్ళ పూజది షెల్ఫ్ కూడా చాలా చిన్నది. సో, అక్కడ కూడా అన్నీ పట్టవు. సో, కొన్ని మెయిన్గా బయట పసుపు కుంకుమ అది వేస్తుంటారు ముగ్గేసినప్పుడు, లేదు బయట తులసి కోటకు రోజు పూజ చేస్తారు కదా, అట్లా డైలీ యూజ్ చేసేవి కొన్ని కిచెన్లోనే పెట్టేసుకుందనమాట. సో, అవి ప్లస్ పొద్దున్నే లేచిన వెంటనే కంపల్సరీ దేవుని చూడాలి, కిచెన్లోకే వస్తాం కాబట్టి దేవుని చూడాలి అని చెప్పేసి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి వినాయకుడిది ఏవో క్యాలెండర్స్కి వస్తాయి కదా అట్లాంటివి ఏవో కట్ చేసి పెట్టుకుంది. అవి అయితే ఏం తీయొద్దని చెప్తే అవి కూడా అయితే నీట్గా తీసేసి పేపర్ వేసేసి అయితే సర్దేశాను. అంతా కూడా క్లియర్గా అయితే ఏం వీడియో తీయలేదండి, ఎందుకంటే చాలా చిన్న రూము. నేను ట్రైపాడ్ పెట్టుకొని ఇంకా అది ఎక్కడ కింద పడకుండా, మొబైల్ పెట్టి కింద పడకుండా అదంతా కూడా షూట్ చేసే అంత ప్లేస్ కూడా ఉండదు. అక్కడే ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ స్వెట్టింగ్ భయంకరం అండి, అసలు ఊర్లో చెమటలు కారిపోతున్నాయి నాకు ఆఫ్టర్నూన్ టైంలో. సో, ఇక్కడ ఉన్నట్టు అక్కడ కిచెన్స్లో ఫ్యాన్లు అవేమి ఉండవు కాబట్టి సో ఇంకా బాగా స్వెట్టింగ్, చాలా చెమట వస్తుంది. అందుకే ప్రతిదీ కూడా వీడియో తీయట్లేదు నేను. సో, కొంచెం మెయిన్గా అక్కడ ఏమైతే ఆర్గనైజ్ చేశాను అన్నది చెప్తూ లాస్ట్లో ఫైనల్ అవుట్పుట్ అయితే చూపిస్తాను. దాని తర్వాత షెల్ఫ్లు, ఆ విండో దగ్గర ఏదైతే ఉందో విండోలో పైన పార్ట్ మొత్తం ఎంటీగా వదిలేశాను. లైక్ అక్కడ ఓన్లీ ఆ దేవుడివి ఏవైతే ఉన్నాయో వెంకటేశ్వర స్వామి, గణపతి నా 2 ఫొటోస్ పెట్టేసి ఓన్లీ అక్కడ ఫ్లవర్ వాజ్ 1-2 ఫ్లవర్ వాజెస్ పెట్టాను. చెప్పాను ఇక్కడ నువ్వు ఇంకేం పెట్టకు, ఏ గ్లాసులు కప్స్ ఏం పెట్టకు అని చెప్పేసి. దాని కింద ఇంకొకటి ఉంటుంది, ఎట్లా అంటే ఇంకొక స్టెప్ లాగా ఉంటుంది దాని కింద విండోలో. అక్కడ వచ్చేసి ఒక చిన్న బాక్స్ పెట్టేసి అమ్మాయి ఏవైతే చెప్పాను కదా కొన్ని పూజకి డైలీ యూజ్ చేసుకునే చిన్న థింగ్స్ కొంచెం అవన్నీ కూడా మెస్సీగా అన్నీ అక్కడక్కడ పడేయకుండా అన్నీ తీసుకొచ్చి ఒక బాక్స్లో పెట్టేసి దాని పక్కనే ఇంకా ట్రేసు, కప్స్ అవన్నీ కూడా సర్ది పెట్టేశాను. అవన్నీ కూడా డైలీ అమ్మ వాళ్ళ కప్స్లో వాటిల్లో కూడా ఏం తాగరు, ఊర్లో నార్మల్ గ్లాసుల్లోనే తాగుతారు టీ అయినా కదా.
ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పిల్లలవో మేమో వెళ్ళినప్పుడు యూజ్ చేసేవే కాబట్టి అవి డైలీ అవసరం లేదు కాబట్టి అమ్మకి అవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా సర్దేశాను. అది కూడా చూపిస్తాను తర్వాత. ఇక్కడ వచ్చేసి స్టవ్కి బ్యాక్ సైడు ఇంకా యాక్చువల్గా స్టవ్ కూడా అంతకుముందు స్టార్టింగ్ వీడియోలో చూస్తే స్టవ్ కూడా చాలా పాత స్టవ్, అది కూడా పాడైపోయింది. దాని తర్వాతే ఇంకా మేము పండగకి వస్తాము ఒక 3-4 డేస్ అనగా ఆ స్టవ్ కూడా తీసేసి ఇంకా నాన్న కొత్త స్టవ్ కూడా తీసుకొచ్చుకున్నారు. సో ఫైనల్ అవుట్పుట్ చూపించినప్పుడు ఆ స్టవ్ కూడా సేమ్ అదే స్టవ్లే కానీ పాతది తీసేసి కొత్త స్టవ్ కూడా తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ వచ్చేసి స్టవ్ బ్యాక్ సైడ్ అక్కడ చూడండి షింక్ దగ్గర కింద కానివ్వండి షింక్ పైన కూడా ఎట్లా వైట్గా అయిపోయిందో. యాక్చువల్గా మా వాటర్ వచ్చేసి ఎక్కువ ఫ్లోరిన్ ఉంటుంది మా వాటర్లో. అసలు ఎలా అంటే ఇంకా అవి స్నానాలకి బట్టలు ఉతుక్కోవటానికి గిన్నెలకి ఇట్లాంటివి తప్ప వేటికి యూజ్ చేయలేము ఆ వాటర్ని. ఈవెన్ మొక్కలకి కూడా పోయటానికి రావన్నమాట. ఎందుకంటే మొక్కలు అసలు గ్రోతే ఉండవు. మొక్కలకి కూడా మనం ఏదైతే వాటర్ తాగుతాం మంచినీరు అవే తీసుకొచ్చుకొని పోస్తారు తప్ప ఇంకా ఈ వాటర్ యూజ్ చేయరు. ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది కానీ మొత్తం చూడండి అదంతా ఎట్లా వైట్గా అయిపోయినాయో. ఆ షింక్ కానివ్వండి ట్యాప్స్ గోడలు ఇవన్నీ కూడా ఫుల్ వైట్గా అట్లా అయిపోయినాయి. సో అవన్నీ రోజు క్లీన్ చేయాలి. ఇంకా అమ్మ క్లీన్ చేయలేదు అవన్నీ కూడా, చాలా గట్టిగా ప్రెషర్ ఇస్తూ క్లీన్ చేయాలి కదా అవి. ఇంకా అమ్మ క్లీన్ చేయలేదు, మొత్తం అట్లా వైట్గా అయిపోయి చూడటానికి బాగాలేదు. సో ఇంకా ఈ టైల్స్ కూడా బాగాలేదు కాబట్టి టైల్స్ అయితే మార్చుకోలేము కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అన్నప్పుడు ఇట్లా వాల్ పేపర్స్ దొరుకుతాయి కదా. సో ఈ వాల్ పేపర్ వేసేద్దాంలే కొంచెం కిచెన్లో. ప్లస్ కొంచెం నాకు కొంచెం వైట్ కలర్ థీమే ఎక్కువ నచ్చుతుంది, కొంచెం బ్రైట్గా కనిపించాలి అన్నా కూడా. అందుకే కొంచెం నేను మ్యాక్సిమం వైట్కే వెళ్ళాను. ఇది కొంచెం ఏదన్నా పడ్డా కూడా ఆయిల్ మార్క్స్ అట్లాంటివి పడ్డా కూడా క్లాత్తో నీట్గా కూడా తుడిచేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. సో ఒక 2-3 ఇయర్స్ ఉన్నా కూడా అంతగా పాడైపోతే అప్పుడు మళ్ళీ తీసేసుకోవచ్చులే. అట్లీస్ట్ అప్పటి వరకైనా కొంచెం టైల్స్ కొంచెం అన్నా సేఫ్గా ఉంటాయి కదా అన్నట్లు ఇంకా ఇదైతే వేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం అండి నేనైతే వేయటం ఓన్గా. కొంచెం అందుకే నాకు అంత ఎట్లా అంటే కొంచెం క్రాస్గా వస్తుంది అని అనిపిస్తుంది. ఒక్కదాన్నే వేసుకుంటున్నాను, హెల్ప్ ఏం లేదు. కొంచెం క్రాస్గా వచ్చింది అని అనిపించింది. బట్ మొబైల్ క్రాస్గా పెట్టాను, లేకపోతే వేయటమే క్రాస్గా వేశాను. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అనిపిస్తుంది. సో చిన్నగా అదంతా కూడా స్టిక్కర్ రిమూవ్ చేస్తూ అదంతా వేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం వుడ్ థీమ్లో ఉందండి. దగ్గరగా చూస్తే స్టిక్కర్ కొంచెం వుడ్ కలర్ థీమ్లో ఉంది. వైట్ అయితే బాగుంటుంది కదా అనేసి మొత్తం ఏదైతే ఉంటుందో స్టవ్ ఉంటుంది కదా మన స్టవ్కి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా వాల్ పేపర్ అయితే వేసేసాను. అండ్ దాంతోపాటు కింద స్టవ్ ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూడా అది కూడా బ్లాక్ టైల్సే. సో అక్కడ కూడా వైటే బాగుంటుందని చెప్పేసి మనం ప్లాట్ఫామ్ మీద కూడా కిచెన్లో వైట్ స్టిక్కర్స్ యూజ్ చేస్తాం కదా, అది కిచెన్ ప్లాట్ఫామ్కి స్టిక్కర్స్ యూజ్ చేస్తాం కదా. సో అదే వైట్ది వేశాను. అది వేసుకునేటప్పుడైతే వీడియో తీయలేదండి. సో వేసిన అంతా అయిపోయిన తర్వాత అయితే తీసినట్లున్నాను. సో ఇక్కడ మొత్తం కూడా అన్ని సైడ్స్ కూడా యాక్చువల్గా ముందు స్టవ్కి ఆ పైన విండో వరకే వేసేద్దాం అనుకున్నాం కానీ లేదు ఇంకా అట్లా వైట్ బ్లాక్ బాగుండదులే అని చెప్పేసి దాని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో స్టవ్కి బ్యాక్ సైడ్ ఆ మొత్తం వాల్కి అంతా కూడా వేసేసాము. అక్కడ కూడా ఒక విండో ఉంటుంది, స్టవ్కి పైన ఒక విండో ఉంటుంది. అంతకుముందు ఆ విండో నిండా అమ్మ వాళ్ళకి ఏవేవో పెట్టేసుకునే వాళ్ళు. సో కొంచెమన్నా వెంటిలేషన్ రావాలి, ప్లస్ పక్కనే చెట్లు ఉంటాయి అన్నమాట. సో విండో పక్కనే మొత్తం గ్రీన్గా కనిపించాలి, మీరు మొత్తం కవర్ చేస్తే బాగుండదు అని చెప్పేసి అక్కడ ఆల్రెడీ ఇంకా అమ్మ నేను వెళ్ళే టయానికే అవన్నీ విండో అంతా ఖాళీ చేసి పెట్టింది, విండోలో ఏం లేకుండా. సో నేను ఇంకా కావాలి అంటే ఏదన్నా ఒక్కటో రెండో పెట్టుకోండి, అంతకు మించి అక్కడ ఏం పెట్టొద్దు అని చెప్పేసి విండోలో కూడా జస్ట్ ఒక పేపర్ వేసేసి విండో ఖాళీగా వదిలేసానమాట.
ఫైనల్‌గా అయితే అంతా వేసిన తర్వాత అయితే ఇట్లా ఉందండి. కొంచెం ఏదో వుడ్ పెట్టిన అట్లుంది కదా! సో, కొంచెం ఆ థీమ్ అయితే బావుంటుంది కదా! అని చెప్పేసి అట్లా ఏసాను. ఇంకా వీలున్నప్పుడు ఇంకా కొంచెం ఆ విండోస్‌కి కూడా కొంచెం పెయింట్ ఏసామనుకోండి. చెప్పాను కదా! ఎక్కువ టైం లేదు. ఫెస్టివల్ ముందు రోజు ఒక ఆల్మోస్ట్ ఒక 3, 4 అవర్స్‌లో ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నామండి. సో, మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న అవన్నీ కూడా చేసుకున్నామంటే ఫైనల్ లుక్ అయితే బాగుంటుందని అనిపించింది. సో, ఆ విండోస్‌కి అవైతే తర్వాత ఇంకా పెయింట్ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నాన్న అట్లా పెయింట్ చేసేస్తారు. దాని తర్వాత ఇట్లా మిడిల్‌లో కొంచెం ఫ్లవర్ షేప్ స్టిక్కర్ ఒకటి అంటిస్తున్నారనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కొంచెం ఫ్లవర్స్ లాగా అనమాట. వుడ్ మీద ఫ్లవర్స్ గనక వస్తే ఎట్లా ఉంటుందో సో, అలా ఒక స్టిక్కర్ అయితే అంటిస్తున్నాను. కొంచెం మరీ వైట్ ప్లెయిన్ లాగా అట్లా కాకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దాని కింద చూస్తే స్టవ్‌కి కింద కూడా ఒక 2 ర్యాక్స్ లాగా ఉన్నాయి చూడండి. అక్కడ కూడా అంతా అట్లా మెస్సీగా అన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా అవి కూడా మొత్తం తీసేసి అక్కడ కూడా పేపర్స్ ఏసేసి అక్కడ మెయిన్‌గా ఏమేమి కావాలో అమ్మకి ఇంకా అవన్నీ ఉంచేశాను. ఇంకా అవన్నీ ఉంచేసి అక్కడ కూడా పేపర్స్ ఏసాను. దాని తర్వాత ఇట్లా స్టవ్ కింద కూడా చెప్పాను కదా! బ్లాక్ కలర్ ప్లాట్‌ఫామ్ అని చెప్పేసి. వైట్ అయితే బావుంటుంది కదా! అని చెప్పేసి ఇంకొక వైట్ కలర్ వేరే స్టిక్కర్ ఒకటేసి మార్బల్ ఆ లుక్ రావాలి అని చెప్పేసి కొంచెం వైట్ కలర్ స్టిక్కర్ అయితే వేసేసాను. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉందండి. సో, చిన్న స్పైసెస్ ఏవైతే ఉన్నాయో చిన్నవి ఒక 5 ముందు పెట్టేసుకొని పై ర్యాక్ మొత్తం కూడా యూజ్ చేయనివి ఎక్కువగా. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇట్లా సింపుల్‌గా అయితే మా అమ్మ వాళ్ళ కిచెన్ అయితే ఆర్గనైజ్ చేశానండి. సో, చెప్పాను కదా! మార్బల్ ఫినిషింగ్‌తో కొంచెం ఆ లుక్ రావాలి అన్నట్టు అలాంటిదైతే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ నేనైతే ఈ అల్యూమినియం అన్నీ తీసేయమన్నాను కానీ ఇంక అమ్మ ఇవన్నీ కావాలి అని చెప్పేసి తను ఉంచుకుంది. సో, తనకి కొంచెం ఎలా అయితే చెప్పాను కదా! తనకి కంఫర్ట్‌గా ఉండేలాగే అయితే నాకు వీలున్నంత వరకు తనకి కంఫర్ట్‌గా ఉండేలాగా అయితే ఆర్గనైజ్ చేశానని అనుకుంటున్నాను. సో, ఇట్లా కొంచెం మెయిన్‌గా తనకి ఎప్పుడన్నా యూజ్ చేయటానికి ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయదు. ఎప్పుడన్నా యూజ్ చేసేవి అంతే. దాని కింద కూడా షెల్ఫ్‌లు ఇట్లా ఇంకొంచెం పెట్టేశాను. ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఇట్లా ఒక చిన్న 2 సేలల్లాగా కొట్టుకొని దానికి కర్టన్స్ వేసేసుకుంటే నీట్ లుక్ వస్తుంది అని చెప్పాను. ఎప్పుడన్నా వీలున్నప్పుడు అటు పెద్ద షెల్ఫ్‌కి అండ్ ఏవైతే సామాను పెట్టుంది కదా! ఆ సామాను పెట్టిన ఆ పెద్ద షెల్ఫ్‌కి అండ్ ఈ స్టవ్ కింద షెల్ఫ్‌కి చిన్న సీల్ల కొట్టేసుకొని ఒక చిన్న కర్టెన్ లాంటిది పెట్టేసుకున్నామంటే ఇంకా నీట్ లుక్ వస్తుంది కదా అనిపించింది. సో, ఎలా అనిపించింది? నాకైతే బాగుందని అనిపించింది. కొంచెం ఫస్ట్ చూసిన వీడియోకి ఈ వీడియోకి అయితే డెఫినెట్‌గా డిఫరెన్స్ ఉంది కదా! సో, చెప్పాను మ్యాక్సిమం ఇలానే ఉంచుకో నీకు నచ్చేలాగే పెట్టాను అన్నీ పీకి అట్లా చెయ్యొద్దు అని చెప్పేసి ముందు చెప్పేసి వచ్చాను. ఇక్కడ యాక్చువల్‌గా స్టిక్కర్ ఇంకొంచెం పైకి అంటించాలి. బట్ అది కొంచెం మిస్ అయింది. యాక్చువల్‌గా అది గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ మూడ్ అనమాట. గుడ్ మూడ్ అన్నది కింద ఆ ఫ్లవర్స్ అది ఉంది కదా! ఆ డిజైన్‌లోకి వెళ్ళిపోయి కనిపించట్లేదు. కొంచెం పైకి పెట్టాల్సిందే. బట్ నేను అంత చెక్ చేసుకోకుండా కొంచెం పెట్టేశాను. సో, ఇట్లా అయితే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా ఉంది? బావుందా? అన్నదైతే డెఫినెట్‌గా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నాన్ మాడ్యులర్ కిచెను ఎక్కువ మెస్సీగా లేకుండా అయితే కొంచెం సింపుల్‌గా అయితే ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అనిపించింది. సో, చూడండి పైన ఓన్లీ దేవుడు 2 పెట్టేసి రిమైనింగ్ అంతా కూడా ఫ్లవర్ వాజ్‌లు పెట్టేసి వదిలేశాను. సో, మార్నింగ్ కంపల్సరీ అమ్మ దేవుడిని చూడాలి అక్కడ అన్నది అని చెప్పేసి. సో, రిమైనింగ్ ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ చేసుకోనివేనండి. ఎప్పుడన్నా ఎక్కువ ఏమన్నా వండాలి అట్లాంటివంటే సో, ఈ అల్యూమినియం తీసేయమన్నా తను ఒప్పుకోలేదు. మ్యాక్సిమం విలేజెస్‌లో అందరూ ఇవే యూజ్ చేస్తారు కదా! ఎక్కువ ఇవే. ప్లస్ ఇక్కడ కూడా పెయింట్ యాక్చువల్‌గా నాన్న ఇంకా తనకి వీలున్నంత వరకే పెయింట్ వేశాడని చెప్పాను కదా! సో, ఇంకా బ్లూ కలర్ అక్కడ అలానే ఉంది. సో, జస్ట్ ఒక చిన్న డెకరేషన్ పీసెస్ లాగా అట్లా అంటించేసి ఇలా నాకు నచ్చినట్లయితే సింపుల్‌గా అయితే మా అమ్మ కిచెన్ అయితే డెకరేట్ చేశాను. ఎలా అనిపించింది? నచ్చిందా వీడియో? నచ్చింది అంటే డెఫినెట్‌గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చా, ఇంకెక్కడన్నా ఏమన్నా చేంజ్ చేయొచ్చా అని చెప్తే డెఫినెట్‌గా అయితే నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్‌గా ఆ చేంజెస్ అయితే చేస్తాను. జస్ట్ ఇంకా ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఆ షెల్ఫ్‌కి కర్టెన్ వేసేసి కింద స్టవ్ కింద కూడా ఒక చిన్న కర్టెన్ వేసేస్తాము.
మరీ ఎక్కువ కాకుండా కొంచెం సింపుల్గా ఉండేలాగా కర్టెన్ వేసేస్తే ఆ మెస్సీనెస్ కూడా కొంచెం కనిపించకుండా ఉంటుంది అనేసి. సో ర్యాక్సే ఉండక్కర్లేదు, ఇట్లా నీట్గా కూడా సర్దుకోవచ్చు అని అనిపించింది. నచ్చితే వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. టేక్ కేర్, బాయ్.